జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమో భగవతే తస్మై కృష్ణయా కుంఠమేధసే యత్పదాంభోరుహధ్యానాత్ సంహితామధ్యగామిమాం. అనంత జ్ఞాన సంపన్నుడగు ఆ శ్రీకృష్ణ భగవానుని కొరకు నమస్కారము. నేను పద్మముల వంటి ఆయన పాదములను ధ్యానించుట వలనని ఈ భాగవత పారాయణమును పురాణమును అధ్యయనము చేయగలిగి తిని. 12th Canto 6th Chapter 35th Prayer. భగవద్బంధులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 6వ స్కంధము 5వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు దీనిలో భాగంగా అజామిళ వృత్తాంతాన్ని, దాని తత్వార్థాన్ని మనం గ్రహించాం. ఇప్పుడు దక్ష ప్రజాపతి చరిత్రాన్ని తెలుసుకుందాం. శుకయోగిని పరీక్షిత్తు వెష్టి సృష్టి ఎట్లు జరిగినదో వివరింపుమని కోరగా ఇటు చెబుతున్నాడు. ప్రాచీన బర్హి కుమారులు ప్రచేతసులు 10 మంది తపస్సు చేసి సముద్ర మధ్య నుండి పైకి లేచి భూమిని చూచిరి. భూమి అంతయూ చెట్లతో నిండి ఉండెను. ప్రచేతసులు తపస్సుకు వెళ్ళిని. ప్రాచీన బర్హి విరక్తుడై ఉండెను. రాజ్యపాలనము చేయువారు లేక భూమి అంతటా మొక్కలు బలిసి ఉండెను. ప్రచేతసులకు కోపం వచ్చెను. తపస్సుచే ఆ కోపము తీవ్రమై ఆ చెట్లను దహింపవలనని వారికి సంకల్పము కలిగెను. ఓ వృక్షములారా, ముఖము నుండి వాయువును అగ్నిని విజృంపజేసి దహించివేతునని అగ్నిని వదలిరి. చెట్లు దహింపబడుచుండెను. అప్పుడు చంద్రుడు ఓషధులకు ప్రభోగుటచే వారి కోపమును ఉపశమింపజేయుచు, ఓ మహానుభావులారా, మీరు లోకమును ఉద్ధరింపగోరువారు, ప్రజాపతులు, ఇట్లు ఏ అపరాధము లేని దీనులను బాధించుట తగదు. బ్రహ్మాదులకు ప్రజాపతులకు కూడా ప్రభువగు శ్రీహరి ఈ వృక్షముల అంతర్యామియే ఉండును. అందు ఉండుటచే శ్రీహరికి ఏ దోషము అంటదు. వనస్పతులను సృష్టించి దేవతలకు పితృదేవతలకు ఆహారముగా ఓషధుల నుండి హవిస్సును కల్పించి సమర్పించి ఆ శేషమును ప్రజలు భుజింపవలనని భగవానుడు సృష్టించినాడు. పితృదేవతలను ఉద్దేశించి ఊర్జము అనడి అన్నమును, దేవతలను ఉద్దేశించి ఇషము అనడి అన్నమును సమర్పింపవలనని వనస్పతులను ఓషధులను సృష్టించినాడు. దేవతలకు పితృదేవతలకు ఆహారము కల్పింపబడుటకు ఉపయోగించడి ఈ వృక్షములను దహించుట మీకు తగదు. లోకములో ఒకరికొకరిని ఆహారముగా భగవానుడు ఏర్పరిచినాడు. పాదములతో సంచరించడి భూతములకు పాదములతో సంచరించని భూతములు ఆహారము. అచరములలో అనగా కదలని వాటిలో ఒకటి తినునది, ఒకటి తినబడునది అనడి భేదము లేదు. కాని కదలడి భూతములలో ఒకదానికి ఇంకొకటి ఆహారమగుచుండును. పాదములలో కదలాడేడి వాటికి పాదములు లేనివి, చేతులు గల 2 కాళ్ళు గలవారికి చేతులు లేని 4 పాదములు గలవి ఆహారమగుచుండును. ఓ మహానుభావులారా, మీ తండ్రియగు ప్రాచీన బర్హి తపస్సు చేసి సంతోషింపజేయగా బ్రహ్మ ప్రత్యక్షమై మిమ్ములను ప్రజాసృష్టి చేయుటకు ఏర్పరిచినాడు. సత్పురుషుల మార్గమును అనుసరించుడు. మీ తండ్రి తాతలు ముత్తాతలు ఏ మార్గమును అనుసరించినారో ఆ మార్గమును అనుసరింపుడు. కోపమును తగ్గించుకొనుడు. సర్వరక్షకుడు భగవానుడు. అతడు బాలురకు తల్లిదండ్రులను రక్షకుడుగా, కళ్లకు రెప్పలను, స్త్రీకి భర్తను, ప్రజలకు రాజును, భిక్షకులకు భిక్షముసంగు వారిని, కర్మకాండ చేయువారికి ఆ ప్రక్రియ చేయించు నేర్పుగల వారిని రక్షకులుగా ఏర్పరిచినాడు. స్వయముగా అందరి దేహములలో తానుండి తాను రక్షకుడై, మిత్రుడై, నియామకుడై కాపాడుచున్నాడు. అందుచే విశ్వమునంతను భగవదధిష్టానముగా భావింపుడు.
అట్లు మీరు చూచుటచే భగవానుడు సంతసించును. దేహములో హృదయాకాశము నుండి అనుకొనకుండా బయలుదేరిన సహించుటకు శక్యముగాని కోపమును ఎవడు ఆత్మ పరమాత్మ స్వరూప విచారణతో తగ్గించుకొనునో ఆ పురుషుడు సత్వరజస్తమో గుణములను దాటి బంధము నుండి విముక్తుడగును. దీనములకు వృక్షములను దహించుట విరమింపుడు. మిగిలిన వృక్షములకు మంగళమగుగాక, మీకు శుభమగుగాక. ఈ వృక్షములచే పరిపాలింపబడుచున్న ఆ కన్య మారిష, ఆమెను మీరు భారీగా స్వీకరింపుడు అని చెప్పాను. కన్య ఒక ఋషివీర్యముచే అప్సరసయందు జన్మించినది. సోమరాజు వారికి ఆ కన్యను ఒసంగి తన స్థానమునకేగెను. వారు ఆమెను యథావిధిగా వివాహమాడిరి. ప్రచేతసులకు ఆమెయందు దక్షుడు అను ప్రజాపతి జన్మించెను. వెనుక దక్ష ప్రజాపతి యజ్ఞములో రుద్రాపరాధం వలన శరీరము వీడెను. అతడే మరల ఇప్పుడు ప్రచేతసుల వలన మారిషయందు ప్రాచేతసుడు అను దక్షుడుగా జన్మించెను. ఈ 3 లోకములందున ప్రజలందరూ అతని సంతానమే. దక్షుడు తన సంకల్పమాత్రము చేత ఆకాశమునందు సంచరించడి వారిని, భూమి యందు సంచరించడి వారిని, దేవతలను, అసురులను, మనుష్యులను జన్మింపజేసినాడు. ఇట్లు మనసుతో సృష్టి చేసినాడు. ఆ సృష్టి బాగుగా వృద్ధి పొందుటలేదు. వింధ్య పర్వత ప్రాంతములకేగి ఇతరులెవ్వరూ చేయలేని తపస్సును చేసెను. త్రికాలములో స్నానము చేయుచు తపస్సు చే శ్రీహరిని సంతుష్టిని చేసెను. అతడు హంసగుహ్యమనడి ఒక స్తోత్రముతో శ్రీహరిని సంతోషపరిచెను. అతడు సంతుష్టుడాయెను. హంస గుహ్యస్తోత్రమును చెప్పెదను వినుము. చేతనులకు జీవుల కంటే పరుడై అమోఘమగు అనుభూతి అనగా సంకల్పరూప జ్ఞానము గలవానికి నమస్కారము. సత్వాది గుణత్రయములు బయల్పోటకు కారణమగు ప్రకృతికి ఆశ్రయమై నియంతై ఉండువానికి నమస్కారము. గుణత్రయములు కార్యమగు పృథివ్యాధి తత్వములు ఎరుంగగలిగిన బుద్ధులచే గుర్తింపశక్యముగాని వానికి నా నమస్కారము. ఇంతవాడు ఇట్టివాడు అని చెప్పుటకు వీలు అయిన దశకాల వస్తు పరిచ్ఛేదములు లేని స్వరూపము గలవానికి నమస్కారము. ఏ పరమపురుషుడు ఈ శరీరములో జీవునకు అంతరాత్మగా సఖుడై ఉండునో అట్టి పరమాత్మ యొక్క స్వామిత్వమును తన దాసత్వము జీవుడు ఎరుంగజాలడు. జీవుడు పరమాత్మతో రంగుద్రవ్యముతో ఎట్లు విడదీసి వేరుగా ఉండుటకు వీలు కాకుండా ఉండునో అట్లు తానుండి అతని చేతనే ప్రవర్తించుచు దేహములోనున్న పరమపురుషుని ఎరుంగలేని వాడగుటచే అతనిని ఆ సంబంధమును జీవుడు గుర్తింపలేదు. అట్టి పరమపురుషునకు నమస్కారము. దేహము, ప్రాణములు, ఇంద్రియములు, మనోవృత్తులు, జ్ఞానేంద్రియములు, భూతములు, శబ్దస్పర్శాది తన్మాత్రలు, వాటిని గ్రహించడి ఇంద్రియములు, కర్మేంద్రియములు మొదలగునవి అన్నీయు తమకు ఆత్మ అయిన జీవుని తమకంటే వేరుగా అచేతనములగుటచే ఎరుంగజాలవు. జీవుడు క్షేత్రజ్ఞుడు, జ్ఞానము కలవాడు కనుక వీటన్నింటినీ ఎరుంగును. దేహమును ఎరింగిన జీవుడు తన గుణములను తను ఎరుంగజాలునే గాని సర్వజ్ఞుడగు భగవానుని అతని గుణములను ఎరుంగజాలడు. అట్టి పరిచ్ఛిన్నుడగు పరమపురుషుని స్తుతించుచున్నాను. దేవ మనుష్య బ్రాహ్మణాది నామరూప విభాగమును గుర్తించడి మనసు విశ్రమించి స్వప్నావస్థ దాటి సుషుప్త్యవస్థ అందునప్పుడు జీవుడు పరమాత్మతో చేరి ఉండును. కాని జీవుడు ఆ పరమాత్మను గుర్తింపజాలడు. పరమాత్మ మాత్రము అన్నిటినీ ఎరుంగజాలిన వాడై ఉండును. రాగాది కాలుష్యము లేని స్వాభావిక జ్ఞానమునకు ఉపాసనచే పరిశుద్ధమైన అంతఃకరణమున గోచరమగు అపరిచ్ఛిన్నానంద స్వరూపుడగు భగవానునకు నమస్కారము. హంసస్వరూపుడగు పరమాత్మ ఉపాసనచే పరిశుద్ధమై శుచియగు అంతఃకరణమునందు అభివ్యక్తమగుచుండును. పరమేశ్వరుడు పరబ్రహ్మము చేతనుల హృదయములో బహిరింద్రియములచే గ్రహించుటకు శక్యము కాకుండా
తనంత తానుగా సన్నిధానము చేసి ఉండును. హృదయ గుహలో గోచరము కాకుండా ఉండెడి జీవునిలో అంతరాత్మగా మనసుచే కూడా గ్రహించుటకు శక్యము కాకుండా ఉండును. అతడు 9 శక్తులతో కూడి ఉండును. ఆయా కార్యములను చేయుటకు ఉపయోగించినవై పరమాత్మ కంటే వేరుగా ఉండక కలిసి ఉండెడి వానికి శక్తులు అని పేరు. అవి 9. అవి మూడేసి మూడేసి కూడి ఉండును. శ్రీ, పుష్టి, గీహి అంటే వాకుకాంతి, తుష్టి, ఇళ, ఊర్జ, విద్య, అవిద్య, మాయ అను 9 శక్తులతో పరమాత్మ కూడి ఉండును. కర్రలో అణిగి ఉన్న అగ్నిని మధించు సాధనముగు అరణిచే ఎట్లు వెలికితీతురో అట్లే పరమాత్మ యథాత్మ్యమును ఎరుంగగలిగిన వారు యోగముచే పరిశుద్ధమగు బుద్ధిచే ప్రకృతి పురుషుల కంటే వేరైన తనలోనే ఉన్న పరమాత్మను చూడగలరు. ఆ భగవానుడు అశేష వికారములు కలిగించడి మాయ అంటనివాడు. దుఃఖముతో కూడి ఉండని మోక్షము సుఖమగు ముక్తానుభవమునకు విషయము అయినవాడు. సర్వశబ్దముల చేత వివరింపబడుచుండెడివాడు. విశ్వమంతయు తన శరీరముగా కలవాడు. దాని అందలి దోషములు అంటనివాడు. వాగ్మనస్సులచే ఎరుంగజాలని స్వాభావిక శక్తులు కలవాడు. అట్టి భగవానుడు నన్ను అనుగ్రహించుగాక. శబ్దముచే చెప్పబడెడి, బుద్ధిచే నిరూపించబడెడి, ఇంద్రియములచే గ్రహింపబడెడి, మనసుచే సంకల్పింపబడునది అంతయు అతని శరీరమే అగును కాని అతడు శబ్దము చేతను, ఇంద్రియముల చేతను, బుద్ధి చేతను, మనసు చేతను గ్రహింపబడడు. అన్నిటి చేతను గుర్తింపబడునవి ప్రకృతి వికారములే అగునుగాని పరమాత్మగాడు. సత్వాది గుణములచే ఏర్పడినవి అన్నీయు ప్రకృతియందు ఉండునేగాని పరమాత్మయందు ఉండవు. పరమాత్మ సత్వరజస్తమో గుణములు గల ప్రకృతిచే జన్మించడి ప్రపంచము యొక్క సృష్టిలయముల చేతనే గుర్తింపబడును. ఆ కారణత్వము కూడా చేతనా విశిష్టమగు బ్రహ్మమునందే గాని కేవల బ్రహ్మమునందు లేదు. కనుక జగత్ సృష్టిస్థితిలయ కారణత్వము బ్రహ్మస్వరూపమును ఎరుంగుటకు ఉపలక్షణము. జగత్తును సృష్టించునది, సర్వ వ్యాపారములు శరీరము ద్వారా చేయించున్నది పరమాత్మయే. ఆయా ద్రవ్యములు పరమాత్మకు శరీరములు. కనుక పరమాత్మయే పరంపరగా శరీరము ద్వారా ఆధారము, ఉపాదానము, అపాదానము, కరణము, సంప్రదానము, కర్మ, కర్తగా ఉండును. ఈ విశ్వమంతయు బ్రహ్మ కంటే వేరైనది కాదు. సృష్టికి ముందు కారణముగా ప్రసిద్ధమైన సూక్ష్మ చేతన విశిష్టమైన బ్రహ్మయే సృష్టికి తరువాత కార్యవస్థనందినది. ఒకే ద్రవ్యం యొక్క రెండవస్థలే బ్రహ్మము. జగత్తు కారణావస్థ బ్రహ్మము, కారణము విశిష్టము, కార్యము కూడా విశిష్టమే. చేతనాచేతనములు అనబడి విశేషణములతో కూడిన బ్రహ్మమే ఎల్లప్పుడూ ఉండునది. అది ఏ నిమిత్త కారణము, ఉపాదాన కారణము. సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము గలదై 2 విధములుగా కారణముగా ఉండును. కొందరు ఈ విశ్వమునకే పరమాణువులే కారణము, ఈశ్వరుడు నిమిత్త కారణము అందురు. ఈ జగత్తునకు ప్రధానమైన కారణము ప్రకృతియు దానితో చేరి ఉండి పురుషుడే గాని ఈశ్వరుడు లేడని కొందరందురు. కొంతమంది ఈ జగత్తంతయు నిత్యము, అనిత్యము, భిన్నము, అభిన్నము, సత్తు, అసత్తు అయి ఉండునని చెప్పుచుందురు. ఇన్ని వాదములుండగా బ్రహ్మమే కారణమనియు బ్రహ్మము కంటే జగత్తు వేరు కాదని చెప్పుట ఎట్లు కుదురని శంకింపనవసరం లేదు. వారు చెప్పేటివన్నీయు పరమాత్మ యొక్క శక్తులే. అందులో ఒక దానిని ఆశ్రయించి ఒకరు వేరొక దానిని ఆశ్రయించి వేరొకరు వాదించుకొనుచున్నారు. ఆ శక్తులే ఈ వాదము చేయువారికి మోహము కలిగించుచున్నవి. అట్లే సర్వశక్తి విశిష్టుడు, అసంఖ్యేయ కళ్యాణ గుణములు గలవాడు, స్వరూపతః అన్నిటికంటే గొప్పవాడు బ్రహ్మమునకు నమస్కారము. సర్వేశ్వరుడు ఉన్నాడని కొందరు, లేడని కొందరు వాదించుందురు. మనము లోకములో ఘటము, పటము మొదలగునవి ఉన్నవి లేవు అనుచున్నాము. ఈ రెండును ఒకటి ఉన్నచోట రెండవది ఉండదు.
ఉన్న వస్తువునందు ఉండకపోవుట ఉండదు. ఈ విరుద్ధమైన ధర్మములలో ఏది వాస్తవమో తెలుసుకొనుట శక్యము కాదు. అతీంద్రియముగు భగవద్విషయము ఇతర ప్రమాణములతో తెలుసుకొనుటకు నిశక్యము కాదు. కనుక దాని ఎరుంగుటకు వేదాంత వాక్యములే ప్రమాణమని ఎరుంగవలెను. వేదము ఆది అంతము లేనిది. కొంతకాలము ఒకరి నుండి ఒకరికి సాగి కొంతకాలమునకు పోవునది కాదు. భగవాను నుండి ప్రారంభమై ఎడతెగక నేటికినీ సాగుచునే ఉన్నది. అది మనుష్యులచే రచింపబడినది కాదు. కనుక దానియందు భ్రమ, ప్రమాదము, వంచనము, అశక్తి అను దోషములు ఉండవు. కనుక దానిచే సర్వేశ్వరుని ఎరుంగవలెను. యోగశాస్త్రమున ఈశ్వరుడు ఉన్నాడందురు, సాంఖ్యమున భగవానుడు లేడందురు. కాని వేదాంతములు అనగా ఉపనిషత్తులు సత్యము, జ్ఞానము అనంతము అగునదే బ్రహ్మమనియు ఆనందో బ్రహ్మమనియు చెప్పినవి. బ్రహ్మము ఎల్లప్పుడూ ఏకరూపముగానే ఉండుననియు, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదనియు, అందరికీ అనుకూలమైనదగుటచే ఆనందరూపమైనదనియు, చేతనాచేతనముల కంటే వేరేదనియు, ఇప్పుడు కనపడుచున్న జగత్తు కంటే ముందే ఉన్నదనియు, గుణముల చేత స్వరూపము చేత అపరిచ్ఛిన్నమనియు ఎరుంగవలెను. అట్లే గుణములు ఉన్నవి లేవు అను 2 వాక్యములు ఉపనిషత్తులోనే ఉన్నవి. యహ సర్వజ్ఞ సర్వవిత్ అని బ్రహ్మము అన్నిటినీ కూర్చిన జ్ఞానము గలవాడని, శక్తి గలవాడని ఉపనిషత్తులు చెప్పినవి. అట్లే నిష్క్రియం నిష్కలం అని గుణములు లేవని ఉపనిషత్తే చెప్పినది. ఈ ఉపనిషత్తు ఏది చెప్పిననో వాస్తవమే గనక గుణములు గలది, గుణములు లేనిది అనే 2 వాక్యములు యథార్థమే. బ్రహ్మమునందున గుణములు ఏవి, లేని గుణములు ఏవి అని వేదముల చేత నిరంగవలెను. ఉన్న గుణములు జ్ఞానము, ఆనందము మొదలగునవి. జీవులకు కర్మచే కలుగునట్టి విడవదగిన గుణములు అనగా సత్వరజస్తమో గుణములు, ముసలితనము, చావు మొదలగునవి లేవు అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. అందుచే ఉపనిషత్తులే మనకు ఈ భిన్న భిన్న వాదములకు సమన్వయం చేయునది. అట్లు వేదములచే నిర్ణయింపబడినటువంటి స్వభావముగల స్వరూపముగల భగవానునకు నమస్కారము. ఇట్లు ఎరుంగుటకు శక్యముగాని వాడైనను ఆశ్రితులకు సులభుడగుటచే తానే తనంత ఈ లోకములో జన్మించి రామకృష్ణాది నామములను ధరించి విచిత్రములకు అతి మానుషములకు చేష్టితములను చేసి అనుగ్రహించినాడు. అతడు సులభుడై ఉండియు పరముడే. తనను ఆశ్రయించిన వారికి తన దర్శింపజేయుటకే అతడు నామరూపములను ధరించినాడు. ఈ దేహముతో ఉండియు తనతో సమానుడు, తనకంటే అధికుడు లేనివాడే అతడు. అట్టి వానికి నమస్కారము. ఇతడు నన్ను అనుగ్రహించుగాక. ఇంద్రియములు మన మనోవృత్తులను అనుసరించి ప్రవర్తించుచుండును. ఈ చేతనాచేతనములన్నీయు అతని శరీరములే. వానిలో అతడుండి వాని ద్వారా మనకు కనపట్టుచుండును. లోకములో మనము రాజును చూచున్నాము, రాజు శరీరమును చూచి రాజును చూచినాము అని అనుకున్నట్లే జగత్తును చూచి ఈ జగత్తులో ఆత్మగానున్న పరమాత్మను చూచినామని జగత్తు యొక్క యథాత్మ్యమును ఎరింగిన వారు భావించుచుందురు. జగత్తు కంటే ప్రత్యేకమైన భగవానుడు జగత్తుగా కనిపించునా అని సందేహింపనవసరము లేదు. పృథ్వీ వికారముగు పువ్వులోని పుప్పొడిని తీసుకొని వచ్చుచున్న గాలి తనకు లేని వాసనను కలిగి ఉన్నట్టు మనకు తోచున్నది కదా. వాయువునకు వాసన లేదు, గాలికి రూపము లేదు. కాని త్వగింద్రియముచే అనుభవింపబడిన గాలిలో పృథివీ యొక్క గుణమగు గంధము ఉన్నదని ఎట్లు ఎరుగుచున్నామో అట్లే జగత్తు కంటే విలక్షణముడైనటువంటి పరమాత్మ జగత్తును చూచినప్పుడు తత్వం ఎరింగిన వాడిచే అనుభవింపబడుచుండును. అట్టి సర్వేశ్వరుడు నా కోరికను నెరవేర్చుగాక. ఈ రకంగా స్తోత్రం చేశారు. తర్వాత విషయాన్ని మనం మరొక భాగంలో తెలుసుకుందాం. స్తోత్రం పూర్తి కావడానికి సమయం ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చింది. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.